గోపవరం మండలం పీపీకుంట వద్ద గత 2 సంవత్సరాలుగా నీడ గూడు లేని నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ స్వార్థాలకు అనుకూలంగా గోపవరం మండల తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి వత్తాసు పలుకుతూ నిరుపేద ప్రజల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించడం సబబు కాదని గురువారం నాడు గోపవరం తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ స్థానిక నాయకులు ఆధ్వర్యంలో నిరుపేదలు నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమాలకు మద్దతుగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ అభం శుభం ఎరుగని నిరుపేదలపై స్థానిక తహసీల్దార్ దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని, నిరుపేద మహిళలపై చేయి చేసుకోవడం, పేదలపై దౌర్జన్యానికి పాల్పడిన గోపవరం తహసీల్దార్ త్రిభువన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు కోరారు. ఈరోజు గోపవరం మండలం పీపీకుంట వద్ద ఏబీ బర్ధన్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి పేదలంతా కలిసి గోపవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఆందోళనకు కారణం ఏమంటే గోపవరం మండల తహసీల్దార్ యొక్క వేధింపులు, దాడులు, వివక్షత, వీటికి నిరసనగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో పీపీకుంట దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో జగనన్న కాలనీ వెనక పక్క ఉన్నటువంటి భూమిని కొంతమంది వైసీపీ నాయకులు చుట్టూరు ఫెన్సింగ్ వేసి ఆక్రమించుకొని అమ్ముకోవాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని అధికారుల దృష్టికి తీసుకొని పోతే వాళ్ళు కూడా పట్టించుకోకపోతే చివరకు ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను, పేదలను సమీకరించి భూపోరాటం ద్వారా పేదలంతా కలిసి గుడిసెలు వేసుకోవడం జరిగింది. గుడిసెలు వేసి కూడా దాదాపు 1.5 సంవత్సరం అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు వాళ్ళ అర్హుల జాబితాను రూపొందించి వాళ్ళకు పట్టాలు ఇవ్వకపోగా